శిఖర హాస్పిటల్స్ గుంటూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మహానగరాలకు వెళ్లనవసరం లేదు. ఇప్పుడు మన కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరులో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో. ఆరోగ్య సంరక్షణ కోసం 200 పడకలు కలిగిన హాస్పిటల్, 50కి పైగా స్పెషలిస్ట్ డాక్టర్స్, 63 ఐసీయూ పడకలతో నిర్మించబడినది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతనమైన కార్డియాలజీ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం, న్యూరో కేర్, ఆర్థోపెడిక్, క్రిటికల్ కేర్, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ విభాగం, డయాగ్నోస్టిక్ల సదుపాయాలు అందుబాటులో కలవు. పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆంకాలజీ, అడ్వాన్స్ లాప్రోస్కోపీ, ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం, పీడియాట్రిక్స్ విభాగం, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ విభాగం, ప్లాస్టిక్ సర్జరీ విభాగం, ఏఎన్టీ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత. కిమ్స్ శిఖర హాస్పిటల్స్, రిలయన్స్ మార్ట్ ఎదురుగా, మంగళదాస్ నగర్, గుంటూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 7699 699 499. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు నగరంలో బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఉదయం 11 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగాయి. ఓటింగ్ ప్రక్రియలో మొత్తం 787 మంది న్యాయవాదులు ఓటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఈ సంవత్సరం 9 మంది మృతి చెందారని, దీంతో ఈ ఎన్నికల్లో మొత్తం 778 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. గతంలో బార్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా వివాదాలు జరిగే నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు. ఫస్ట్ సెకండ్ రోడ్లండి. ఏలూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అబ్బినేని విజయ్ కుమార్, కోనే సీతారామరావు ప్యానెల్స్ నువ్వా నేనా అనే విధంగా తలపడుతున్నాయి. ఈ 2 ప్యానెల్ తో పాటు వానపల్లి అప్పారావు, తాడేపల్లి అజిత్ రాజ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలుగా వ్యక్తిగత ప్యానెల్లో తలపడుతున్నారు. Advocate for the last 28 years has been practicing this area court. చాలా సంవత్సరాల తర్వాత ఎలక్షన్ చాలా ప్రెస్టీజియస్ గా జరుగుతుంది. చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై చేయడానికి మరి మేమంతా కూడా కంకణం కట్టుకున్నాం. మరి ఎలక్షన్ ఆఫీసర్ మన నారాయణరాజు గారు, ఆయన కో ఎలక్షన్ ఆఫీసర్ సుధీర్ వనయ్య, తర్వాత మిగతా సిబ్బంది కూడా
ఎలక్షన్స్ గౌరవంగా నడిపించాలని ఎప్పుడూ లేని పోలీసు బందోబస్తు ఈ సంవత్సరం పెట్టారు. ఎందుకంటే లాస్ట్ టైం పెద్ద గొడవలైంది కనుక మీ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి చక్కని న్యాయం. ఈ ప్యానల్ సంబంధించి ప్రతిష్టాత్మకంగా కొని సీతారామరావు గారు, అభినయ్ విజయ్ కుమార్ గారు అధ్యక్ష పదవి పోటీ పడుతున్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, లైబ్రరీ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, లేడీ రిప్రజెంటేటివ్ గారు మొత్తం 8 ఒక ముఖ్యమంత్రి పోటీ పడుతున్నారు. అక్కడ 3వ వాళ్ళు కూడా నామినేషన్ చేశారు. ఏదేమైనా సరే మంచి పరిణామం, శుభదాయకం. ఈ ఎన్నికల్లో మంచి మార్పులు రావచ్చని మేము ఆకాంక్షిస్తున్నాం. ఎవరి విజయానికి వాళ్ళు కష్టం పనిచేశారు. ఇప్పుడు ఈ రోజు వరకు ఓటర్లని న్యాయవాదులు ఓట్లు కోసం వార్తలు ఇచ్చారు. అందులో 9 మంది చనిపోయారు. మిగతా బ్యాలెన్స్ మెంబర్లకి ఓట్లు జరుగుతున్నాయి. సుమారు 6 నుంచి 650 వరకు ఓట్లు పోలవుతాయి. ఇప్పుడు జరిగే సిస్టమ్ అలాగే ఉంది. ఈ రోజు కూడా అలాగే జరుగుతుంది అనుకుంటున్నాము. ఈ రోజు జరిగే ఎన్నికల్లో అడ్డాక్ కమిటీ, బార్ కౌన్సిల్ నుంచి అడ్డాక్ కమిటీ వచ్చి అడ్డాక్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతుంది. గతంలో కూడా అడ్డాక్ కమిటీ లేకుండా జరగడం గొడవలు జరిగినాయి. ఈసారి అలా జరగకూడదని చెప్పి పోలీస్ ఫోర్స్ పెట్టుకొని అడ్డాక్ కమిటీ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుపుతున్నారు. ఈ ఎలక్షన్ కూడా సాఫీగా జరుగుతుంది. ఎందుకంటే నాకు బందోబస్తు ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా లీడర్లు ఎవరు గొడవ పడకుండా గతంలో లాగా ఏలూరు నగరంలో రెవెన్యూ డే సందర్భంగా నగరంలోని రెవెన్యూ భవనంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ డే సందర్భంగా పలువురు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి ఉద్యోగులకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ రెవెన్యూ డే వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వేడుకలు నిర్వహించేందుకు 50 లక్షలు మంజూరు చేశారని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు రెవెన్యూ డే సందర్భంగా మన ఏలూరు రెవెన్యూ భవన్లో రెవెన్యూ డే ఉత్సవాల్ని చాలా ఘనంగా చేయడం జరిగింది. అసలు ఈరోజు రెవెన్యూ డే సందర్భంగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అదేవిధంగా జిల్లాలో ఉన్న ఈఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా రెవెన్యూ సర్వీస్ ఏలూరు జిల్లా నుంచి పక్షాన అందరికి కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అసలు ఈ రెవెన్యూ డే అనేది ఎలా ఏర్పడిందంటే, మనకి రాచరికం నుండి రాజుల వ్యవస్థ నుంచి కూడా ఈ రెవెన్యూ పాలన ఉండేది. కానీ బ్రిటిష్ పాలన ఎప్పుడైతే మొదలైందో ఆ బ్రిటిష్ పాలనలో 26/1786 సంవత్సరంలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్గా ఒక చట్టం కింద ఏర్పడింది. ఆ ఏర్పడిన కాంచి దాదాపు 200 ప్రతి జిల్లా కూడా 2 లక్షలు బడ్జెట్ ఇచ్చినందుకు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి రెవెన్యూ ఉద్యోగి కూడా ప్రజలకి ఎంతో అందుబాటులో ఉండి ఇంకా సేవ చేసి రెవెన్యూ ప్రభుత్వం ఉన్న సంక్షేమ పథకాలన్నీ అందిస్తారని తెలియజేస్తూ మరొకసారి జిల్లాలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో, అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈ రెవెన్యూ డే ఘనంగా జరుగుతుంది. అలాగే ప్రజల్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇంకా గుర్తింపు వచ్చేలాగా ఈ రెవెన్యూ డే జరుపుకోవడం జరుగుతుంది. ప్రజలకి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్న సేవలన్నీ వారికి వివరించే విధంగా కూడా ఈ రెవెన్యూ డే జరుపుకుంటున్నాము. అలాగే ప్రతి మండలాల్లో కూడా ఈ రైతులకి సంబంధించి ఈ రెవెన్యూ రికార్డుని డిస్ప్లే చేయడం, అలాగే వారికి కావాల్సిన సర్టిఫికేట్లు అందజేయడం, అలాగే ఈ వాటర్ ట్యాక్స్ కలెక్షన్ గురించి వాళ్ళకి వివరించడం కూడా జరుగుతుందండి. ఈ రకంగా ఈ రెవెన్యూ డే జరుపుకోవడానికి మాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినందుకు అలాగే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏలూరు జిల్లా ముదిరేపల్లి మండలంలో బొమ్మినంపాడు, అల్లూరు, ఈడేపల్లి మరియు కొర్రగంటిపాలెం గ్రామంలో నరేగా నిధుల ద్వారా మంజూరీ నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ గ్రామాల్లో మరొకసారి పండుగ వాతావరణం నెలకొంది అని తెలిపారు.
చెప్పాను ఆయన అన్నట్టు. అమ్మ కొంచెం ఒకసారి సైడ్ ఉండండి, అందరూ కొంచెం అందరూ అనుకోండి. అమ్మ కొంచెం సైడ్ ఉండండి, సైడ్ ఉండండి. అమ్మ కొంచెం సైడ్ కొంటే ఇలా ఉండండి, యూ షేప్ లో ఉండండి. వర్ధిల్లాలి కామినేని శ్రీనిబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కామినేని శ్రీనిబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కామినేని శ్రీనిబాబు గారి నాయకత్వం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశాల మేరకు చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం ఆధ్వర్యంలో పాత చింతలపూడి ఎంపీపీఎస్సీ పాఠశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ ను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా మరి వాళ్ళ కొంతమందికి రాలేదని మరి ఫిర్యాదులు చేయడం జరుగుతుంది. అందరికీ వస్తాయి. ఒక రోజు వెనక ముందు బస్సు ఎక్కువంటే ఒకసారి బస్సు నిండదు, వెళ్తూ నిండుద్ది, దిగిపోతుంటారు, ఎక్కుతుంటారు. అలాగే అందరి పిల్లలకి ఇస్తారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మన నియోజకవర్గ మన ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు, మరి వీళ్ళందరూ ఎంతో కృషి చేస్తున్నారు. మన ఎంపీ గారు పుట్టా మహేష్ యాదవ్ గారు, వీళ్ళు మన నియోజకవర్గాన్ని, మన గ్రామాలని, అన్ని గ్రామాలకే మరి మంచి మేలు చేస్తున్నారు. పిల్లలకి మంచి స్కూల్ బ్యాగ్స్, ఈ బ్యాగ్స్ ఎప్పుడు ఇచ్చేవి కావు, మంచి బ్యాగులు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. మరి పిల్లల తల్లిదండ్రులు ఇవాళ ఎంపీపీ స్కూల్ అంటే మా స్కూల్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అయితే బాగా చెప్తారు, ఎవడైనా మనుషులే, అన్నం తినేది అందరూ ఒకటే, కానీ కింద పైన ఉంటుంది. మరి ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో బడి చెప్పే టీచర్స్ మంచి తెల్లనాడు స్కూల్కి రావటం, పిల్లలంతా బోగు చేయటం, మరి స్కూల్లో ఉండి మంచి విద్యా బుద్ధులు నేర్పుతున్నారు. మరి వాళ్ళు ఈ పిల్లలందరూ ఎంపీపీ మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి టీచర్ గారికి, మరి మన హెచ్ఎం గారికి, వీళ్ళందరూ మన గ్రామంలో మంచి విద్యాబుద్ధులు చెప్తున్నారని మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ రాజరికంలో రెవెన్యూ పాలన ఉండేదని బ్రిటిష్ హయాంలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూని చట్టం చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు కె రమేష్ కుమార్ తెలిపారు. ఏలూరులో రెవెన్యూ డే వేడుకలు శుక్రవారం ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. ఏర్పడిందో ఆ డేట్ ని రెవెన్యూ డేగా ఇవ్వమని మన రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు ఎంతో కృషి చేస్తే గత ప్రభుత్వంలో మనకి GOMS నెంబర్ 81 దగ్గర రెవెన్యూ సర్వీసెస్ ద్వారా 4/3/2024 GOMS 81 ఇచ్చి రెవెన్యూ ఈ 26వ తేదీన జూన్ 20న రెవెన్యూ డేగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా రెవెన్యూ డే చేసుకుంటున్నాం. ఎందుకంటే
రెవెన్యూ డిపార్ట్మెంట్లో నిరంతరం కూడా రాత్రనగా పగలనగా కష్టపడి పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక డాక్టర్స్ డే అని, ఇంజనీర్స్కి ఒక ఇంజనీర్స్ డే అని ఉంది. కానీ నిరంతరం 24 గంటలు సేవ చేసి రెవెన్యూ ఉద్యోగికి రెవెన్యూ డే లేకపోవడం వల్ల ఎంతో కృషి చేసి బొప్పరాజు గారు GOMS నెంబర్ 81 ద్వారా దాన్ని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జూన్ నెల 20వ తారీఖున రెవెన్యూ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన నిజంగా ఎప్పుడు కూడా ఏ డే చేసుకోవడానికి కూడా ఎవరికి బడ్జెట్ ఇచ్చారు కానీ మా రెవెన్యూ డే ఏర్పాటు చేసుకోవడానికి 56 లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించినందుకు, అదేవిధంగా ప్రతి జిల్లా కూడా 2 లక్షల రూపాయలు రెవెన్యూ డే సెలబ్రేషన్స్కి కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కోరుకల్లు గ్రామంలో లాకుల వద్ద మంచినీరు విడుదల చేసిన గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ మంచినీరుని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి గ్రామాలలో పంచాయతీ చెరువులు నింపాలని స్థానిక సర్పంచులకు, నీటి సంఘం నాయకులకు, సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు. ఇటు జరగమని చెప్పాను అందరూ నీళ్ళు అద్దె జరగమని చెప్పానా. మన కాలువలో ఇవాళ మొదట లాకుల దగ్గర నుంచి ఇవాళ రిలీజ్ కి పార్టిసిపేట్ చేసిన చాలా మంది అందరూ నా మనసుకి హృదయానికి దగ్గరైన నా బంధువులు అందరికీ పేరు బంధువులు అంటే చుట్టాలు కాదు, నా మనసుకు దగ్గరైన బంధువులు. ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరు సొంత కుటుంబం అనేది లేదు, మీరే నా కుటుంబం. మీ బంధువులు అందరూ నిజంగా చెబుతున్నాను మనసు నుంచి. నాకు ఎవరున్నారు, నా పిల్లలు ఎవ్వరు లేరు. ఆయన చూసి 2 ఏళ్ళు అయింది. నాకు నేను ఈ స్థాయిలో ఉంటానికి మీరు కారణం. అందుకని నాకు చాలా నాకు మళ్ళా ఒక 7 ఏళ్ళ నాటి సంగతి, నేను మంత్రిగా ఉండి ఇక్కడే 2 మీటింగ్లు పెట్టి కష్టకాలంలో అందరూ నిలబడి అన్నోళ్ళకి మంచినీళ్ళు సప్లై చేశారు. 7 ఒక నిమిషం జరుగుతుందని చెప్పి ఎందుకు జరుగుతుంది కూడా చెప్తారు. 7 నేను ఎలక్ట్ అవ్వగానే చాలా మందికి కొంచెం ఎర్లీ రేంజ్ వచ్చి సముద్రంలోకి నీళ్ళు వెళ్తా ఊళ్ళ నుంచి మనుషులు ఫోన్ చేసి, సార్ మా ఊళ్ళో మంచినీళ్ళు లేవన్నారు. ఎర్లీగా వచ్చేసినాయి నీళ్లు, వర్షాలు ఎర్లీగా పడిపోయాయి. జూలైలో బాగేసుకొని కిందకి నీళ్ళు వెళ్ళిపోయి మనకి నీళ్లు రావటం, తాగుతాను నీళ్ళు. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నాకు గ్రామాల నుంచి తాగుతానికి నీళ్లు అడుగుతా అంటే బాధలో ఏం చేయాలి అని తేలిందండి. బాగా చేసిన వ్యవస్థలో మనం నీటి సంఘాలు పెడితే ఏలూరు నగరంలో పచారీ షాపులో పనిచేస్తున్న లోడింగ్, అన్లోడింగ్, ట్రాన్స్పోర్ట్, హమాలీ కార్మికులు కూలీ రేట్లు పెంచాలని కోరుతూ YMHA హాల్ సెంటర్ నుండి భారీ ప్రదర్శనగా బయలుదేరి హోల్సేల్ మార్కెట్ మీదుగా బిర్లా భవన్ సెంటర్ నుండి మర్చెంట్ ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ల రాజేంద్రబాబు షాపు వద్ద ధర్నా కార్యక్రమం IFTU ఆధ్వర్యంలో జరిగింది. కూలీ రేట్ల చర్చలను
కూలీ రేట్ల చర్చలను కూలీ రేట్ల చర్చలను చాంబర్స్ అసోసియేషన్ మండి వైఖరి చాంబర్స్ అసోసియేషన్ మండి వైఖరి చాంబర్స్ అసోసియేషన్ మండి వైఖరి చాంబర్స్ అసోసియేషన్ మండి వైఖరి సంప్రదాయాన్ని సంప్రదాయాన్ని 50 సంవత్సరాల సంప్రదాయాన్ని 50 సంవత్సరాల సంప్రదాయాన్ని 50 సంవత్సరాల సంప్రదాయాన్ని పెంచాలి కూలీ రేట్లను పెంచాలి కూలీ రేట్లను సర్కారీ కూలీ రేట్ల పెంపుదల చర్చలను కూలీ రేట్ల పెంపుదల చర్చలను కూలీ రేట్ల పెంపుదల చర్చలను కూలీ రేట్ల పెంపుదల చర్చలను కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.